అనంతపురం జిల్లా రాయదుర్గంలో విద్యుత్ మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు త్రాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చే విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రాయదుర్గంలో అవసరమైన ట్రాన్స్ఫార్మర్స్, విద్యుత్ తీగలపై ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలన్నారు. టిట్కో ఇళ్ల దగ్గర కొత్త సబ్స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాయదుర్గం పట్టణ ప్రజలకు అందిస్తున్న తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపైన మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష చేశాం. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, సాంకేతికంగా ఎక్కడ అవరోధాలు ఏర్పడుతున్నాయో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాటికి పరిష్కార మార్గాలను చూపెట్టాం. ప్రధానంగా రాయదుర్గం నుంచి కనేకల్ వరకు 27 కిలోమీటర్ల పాటు ఒకే లైను ఉండడం వల్ల మధ్యలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. దాని మధ్యలో వీరాపురం సబ్స్టేషన్ ఉంది. ఆ సబ్స్టేషన్కు అనుసంధానం చేస్తే ఆ లైన్లో సగం సమస్య తీరుతుందని చెప్పారు. అట్లా చేసుకోమని చెప్పారు. విద్యుత్ శాఖ సిఈ గారు కూడా వచ్చారు. వీళ్ళందరితో కలిసి ఈ సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా చర్చించాం. అట్లాగే రైతులకు కరెంటు కనెక్షన్లు ఇచ్చే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశాలు రాయదుర్గం ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. బోర్లలో నీళ్లున్న విద్యుత్ కనెక్షన్లు లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి ప్రయోజనాల దృష్ట్యా సత్వరం వాళ్ళందరికీ కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు సూచన చేయడం జరిగింది. అదనంగా రాయదుర్గం పట్టణానికి కావలసిన ట్రాన్స్ఫార్మర్లు కానీ అట్లాగే ఈగలు కానీ వీటన్నిటిపైన ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని చెప్పాం. టిట్కో ఇళ్ళ దగ్గర కొత్త ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ సబ్స్టేషన్ వస్తే శాంతినగర్ అట్లాగే నేసేపేట ఇక్కడంతా కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా తీర్చే అవకాశం వస్తుంది. వీటికి అదనంగా అవసరమైనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం ద్వారానే శాశ్వతమైన పరిష్కారం లభిస్తాయి. వాటన్నిటిపైన సమగ్రమైన నివేదికలను రూపకల్పన చేసి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మూడిట్లో ఎక్కడ మీరు ఎల్సీ తీసుకున్నా మళ్ళా అది ప్రాబ్లం సార్. అయినా అది ఉండాలి, ఇది ఉండాలి సార్. డెడికేటెడ్గా అంటే మనకు రేపు పొద్దున సబ్సిడీ ఏదైనా బ్రేక్ డౌన్ అయితే ఆల్రెడీ కనెకల్లో ఏమన్నా